హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యాంకింగ్ ట్యూటర్ తెలుగు. సో ఈ వీడియో మీ థంబ్నెయిల్ చూసి అర్థమై ఉంటుంది, హూ షుడెంట్ చూస్ బ్యాంకింగ్. సో మనకి ఆన్లైన్లో చాలా కాంటెంట్ అవైలబుల్ ఉంది. వై యూ షుడ్ బ్యాంకింగ్ యాజ్ ఇండస్ట్రీగా, మీరు బ్యాంకర్ ఎందుకు అవ్వాలి, వై యూ షుడ్ బ్యాంకింగ్ అని చాలా వీడియోసే ఉన్నాయి. బట్ ఈ రిలేటెడ్ టాపిక్ గురించి అంత కాంటెంట్ అవైలబుల్ లేదు. అండ్ ఇదొక చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్. అది ఎందుకు రీజన్ అంటే, మీరు ఇంత కష్టపడి ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి ఒక పిఓ గానో క్లర్క్ గానో జాయిన్ అవుతున్నప్పుడు యూ షుడ్ రియలీ నో వాట్ యుర్ గోయింగ్ ఫర్. అండ్ నేను ఆస్పిరెంట్స్తో మాట్లాడినప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటి అంటే, మ్యాక్సిమం ఆఫ్ ద పీపుల్కి బ్యాంకింగ్ అంటే అర్థమైంది ఇట్స్ లైక్ ఎ గవర్నమెంట్ జాబ్. మార్నింగ్ 10కి వెళ్ళి ఈవినింగ్ 5-5:30 కల్లా రిలాక్స్గా ఇంటికి వచ్చేయచ్చు. నాట్ మచ్ ప్రెషర్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంటుంది, టైం చాలా దొరుకుతుంది, ఇలా రీజన్స్ చెప్పారు. అట్ ద సేమ్ టైం ఆబ్వియస్లీ శాలరీ అనేది అది ఎవరు చెప్పినా చెప్పకపోయినా అదొక రీజనే. సో ఇవి అందరికీ ఒక మ్యాక్సిమం సెట్ ఆఫ్ పీపుల్కి ఉన్న థాట్ ప్రాసెస్. ఇదేం తప్పు కాదు. సో మనకు అంతవరకే తెలుసు, అది అక్కడ విషయం. కానీ బిఫోర్ గోయింగ్ టు ఎనీ జాబ్, బ్యాంకింగ్ అనే కాదు, ఎనీ సెక్టర్, యూ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ అ బ్రీఫ్ అండర్స్టాండింగ్ వాట్ యూర్ గోయింగ్ ఫర్. సో అప్పుడు మీ మైండ్ ప్రిపేర్డ్గా ఉంటుంది. దెన్ యూ కెన్ enjoy, or then you can accept the circumstances. If you are not enjoying, at least you should accept and continue. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. సో అందుకోసం ఈ వీడియో చేస్తాను. సో ఫస్ట్ అసలు బ్యాంకింగ్ యాజ్ అ జాబ్ మీకు ఏం ఆఫర్ చేస్తుందో చెప్తాను. సో దాంట్లో 5 థింగ్స్ చెప్తాను. ఆ 5 థింగ్స్ కానీ మీరు ఆలోచించినప్పుడు ఇవి నాకు సెట్ అవ్వదు అనుకున్నప్పుడు, దిస్ ఈజ్ నాట్ అ రైట్ థింగ్ ఫర్ యూ. మేబీ ఇన్ ఫ్యూచర్ మీకు నచ్చొచ్చు అనే ఆలోచన మీకు ఉండొచ్చు, కానీ మన ఫ్యూచర్ గురించి మాట్లాడలేదు. అట్ ప్రజెంట్ ఈరోజు మీకున్న మైండ్ సెట్కి, మీకున్న ట్రైట్స్కి ఇవి మీకు సెట్ అవ్వదు అనుకున్నప్పుడు మీకు ఈ జాబ్ యాజ్ అ కెరియర్ అనేది కూడా నచ్చదు. అట్ ప్రజెంట్ టుడే గురించి మాట్లాడుతున్నాను. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు దోస్ పాయింట్స్. సో ఫస్ట్ బ్యాంకింగ్ అని మాట్లాడితే మనకి యాజ్ అ కస్టమర్గా చూసినప్పుడు బ్యాంకింగ్ అంటే 10కి బ్యాంక్ ఓపెన్ అవుతుంది, మధ్యాహ్నం లంచ్ బ్రేక్ వస్తుంది, దాని తర్వాత 4 వరకు సర్వీసెస్ ఉంటాయి, ఆ తర్వాత బ్యాంక్ ఈజ్ క్లోజ్డ్ ఫర్ కస్టమర్స్. మీకు కూడా ఇంతవరకే తెలుసు. అండ్ ఇది చూసే మీరు ఒక అజంప్షన్లోకి వచ్చారు, ఓకే 10 to 4 నేను బ్రాంచ్లో ఉంటాను, ఆఫీస్లో ఉంటాను, అంతవరకు నేను పనిచేసి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతాను అనేదే మీ ఆలోచన అనుకుంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్. దిస్ ఈజ్ ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ బ్యాంకింగ్ వేర్ కస్టమర్స్ గెట్ టు నో అబౌట్ బ్యాంక్ అండ్ సర్వీసెస్. రెస్ట్ ఇంకా చాలా వర్క్ ఉంటుంది, చాలా టాస్క్స్ ఉంటుంది, చాలా టార్గెట్స్ ఉంటాయి, చాలా ప్రెషర్స్ ఉంటాయి. ఇవన్నీ అక్కడ వర్క్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. సో బ్యాంకింగ్ అంటే ఫస్ట్ పాయింట్లో ఇట్స్ అ మిక్స్ ఆఫ్ మార్కెటింగ్ అండ్ సేల్స్ జాబ్. బ్యాంకింగ్ ఈజ్ నాట్ ఓన్లీ కస్టమర్ సర్వీస్. మీరు బ్రాంచ్లో కూర్చొని సర్వీస్ ఇవ్వడం ఒక్కటే బ్యాంకింగ్ కాదు. ఇట్స్ అ మార్కెటింగ్ అండ్ సేల్స్ జాబ్ వేర్ యూ నీడ్ టు మొబిలైజ్ బిజినెస్. డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ పారామీటర్స్ అచీవ్ చేయడానికి యూ షుడ్ మొబిలైజ్ బిజినెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిపాజిట్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ అడ్వాన్సెస్, ఇన్ టర్మ్స్ ఆఫ్ వేరియస్ అదర్ థింగ్స్. టైం టు టైం మనకి టార్గెట్స్ మారిపోతూ ఉంటాయి, పాలసీస్ మారిపోతూ ఉంటాయి. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మీరు ఒక డెస్క్ జాబ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఒక అడ్మినిస్ట్రేటివ్ కైండ్ ఆఫ్ వర్క్ రోల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నేను ఆఫీస్కి వెళ్తాను, ఆఫీస్లోనే డ్యూటీస్ చేసుకుని ఇంటికి వచ్చేస్తాను, దీనికోసం నేను వెళ్తున్నాను అనుకుంటే నో, ఇట్స్ డెఫినెట్లీ నాట్ అ డెస్క్ జాబ్. మీరు రెగ్యులర్ ఫీల్డ్ డ్యూటీస్కి వెళ్ళాల్సి వస్తుంది, ఖచ్చితంగా వెళ్ళాలి. అప్పుడే మీరు మొబిలైజ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది బిజినెస్. మీరు బ్రాంచ్లో కూర్చొనే ఉంటే బిజినెస్ వస్తుంది, కానీ మొబిలైజేషన్ టార్గెట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. అవి అచీవ్ అవ్వాలంటే మీరు తిరగాలి. సో ఇట్స్ నాట్ 100% డెస్క్ ఓరియంటెడ్ జాబ్. యూ షుడ్ డెఫినెట్లీ గో టు రెగ్యులర్ ఫీల్డ్ డ్యూటీస్. అదైతే కన్ఫర్మ్. థర్డ్ థింగ్, మనం ఫస్ట్ చెప్పుకున్నట్టు మార్కెటింగ్ అండ్ సేల్స్ అన్నాం కాబట్టి టార్గెట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. సో టార్గెట్ ఉంది కాబట్టి మనం మొబిలైజ్ చేస్తాం. సో డెఫినెట్లీ టార్గెట్స్ ఉంటాయి. టార్గెట్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దాన్ని అచీవ్ చేయాలన్న ప్రెషర్ అనేది మీకు గ్యారంటీగా ఉంటుంది. ఫోర్త్ థింగ్, అకౌంటబిలిటీ. ఈ విషయం ఈవెన్ నాకు కూడా తెలియదు. అకౌంటబిలిటీ అంటే ఏంటి? వాట్ ఈస్ అకౌంటబిలిటీ? ఎవ్రీథింగ్ వాట్ యూ డూ ఇన్ బ్యాంక్, యు ఆర్ లయబుల్ ఫర్ దట్ యాక్షన్. ఏది జరిగినా, మనకి ఒక మిస్టేక్ జరిగింది అంటే బ్యాంక్లో దాంట్లో డెఫినెట్లీ మనీ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. బ్యాంక్ ఈస్ కంప్లీట్లీ రివాల్వింగ్ అరౌండ్ మనీ, కస్టమర్స్ మనీ, పబ్లిక్ మనీ. సో ఇక్కడ ఏదన్నా ఒక మిస్టేక్ జరిగింది, అది ఒక లోన్లో అవ్వచ్చు, ఒక డిపాజిట్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు, దానికి అల్టిమేట్గా లయబుల్ ఎవర్రా అంటే
కన్సర్న్ స్టాఫ్. ఈ విషయం నాకు వెళ్ళాకే తెలిసింది, నేను కూడా పెద్ద బయట ఎక్కడ వినలేదు. సో ఈ విషయం అనేది చాలా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. యు ఆర్ అకౌంటబుల్ ఫర్ యువర్ యాక్షన్స్. నెక్స్ట్, ఫ్రీక్వెంట్ ట్రాన్స్ఫర్స్. అందరికీ తెలిసిన పాయింట్. పిఓకి అయితే ఎవ్రీ 3 years కంపల్సరీ ట్రాన్స్ఫర్ ఉంటుంది. క్లర్క్ అయితే ఎవ్రీ 5 years ట్రాన్స్ఫర్ ఉంటుంది. ఐబీపీఎస్ గురించి మాట్లాడితే క్లర్క్ అయితే స్టేట్ లెవెల్లో ఉంటుంది కాబట్టి విత్ ఇన్ ద స్టేట్ ఉంటుంది, కానీ పిఓ అయితే ఆల్ ఓవర్ ఇండియా తిరగాల్సి వస్తుంది. మాకు కంఫర్టబుల్గా ఇక్కడే ఉంటుంది, పలానా ప్లేస్లో ఫిక్స్ అయ్యి ఉంటుంది అంటే డెఫినెట్లీ అయితే కాదు. ఫ్రీక్వెంట్ ట్రాన్స్ఫర్స్ 100% ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 points ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు ఒకసారి సెల్ఫ్ ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటారని చెప్తున్నాను. సో దిస్ ఈజ్ వాట్ ద జాబ్ ఆఫర్స్ టు యూ. ఎందుకు ఇది నేను ఈ వీడియో చేస్తున్నానంటే, ఎస్పెషల్లీ డ్యూరింగ్ జస్ట్ బిఫోర్ ద ఎగ్జామ్, అంటే మీరు కష్టపడి ఎగ్జామ్ రాసి ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి మీ బ్లడ్ అండ్ స్వెట్ ఈ ప్రిపరేషన్లో ఇన్వాల్వ్ చేసి మీరు వెళ్తున్న జాబ్ గురించి మీకు క్లారిటీ లేకపోతే వెళ్ళాక ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. నేను ఇంత చేసి వచ్చింది, ఎక్స్పెక్టేషన్ నాది ఒకటి ఉంది, ఇక్కడికి వచ్చేసరికి ఇంకోటి ఉంది అన్నప్పుడు మీ మైండ్ యాక్సెప్ట్ చేయలేదు, స్ట్రగుల్ చాలా అవుతారు. సో అందుకనే అప్పుడు వెళ్ళి మీరు స్ట్రగుల్ అవ్వడం కంటే ముందే ఫస్ట్ మీరు డిసైడ్ అవ్వండి, ఆలోచించండి. సో ఈ వీడియో నేను చెప్పాను కదా, దీంతో బ్లాంక్ వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోకూడదు. ఎప్పుడు కూడా మీ సర్కిల్లో మీరు ఎంక్వైరీ చేయండి, మీకు తెలిసిన బ్యాంకర్స్తో మాట్లాడండి, ఇంకెవరన్నా సోర్సెస్, ఎనీ సోర్సెస్ అవైలబుల్, రిలయబుల్, రియలిస్టిక్ అంటే అర్థమైందా? లైక్ ఒక ప్రాపర్ సోర్స్ మనం వెళ్ళి మాట్లాడుతున్నాం, ఒక ప్రాపర్ మెంటర్తో మనం మాట్లాడుతున్నాం అంటే వాళ్ళకి ఆ పర్టికులర్ ఫీల్డ్లో ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అలా కాకుండా మనం వెళ్ళి మన ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తాం, మన ఫ్యామిలీతో డిస్కస్ చేస్తాం, వాళ్ళకి అసలు బ్యాంకింగ్ ఎక్స్పోజర్ లేదనుకోండి, వాళ్ళు ఏం చెప్తారు, ఇది గవర్నమెంట్ జాబ్ ఖచ్చితంగా తీసుకో, నీకు స్టెబిలిటీ ఉంటుంది, హ్యాపీగా ఉంటావు, రిటైర్ అవ్వచ్చు, నీకు మనీ వస్తాయి అని చెప్తారు. ఇవన్నీ బెనిఫిట్స్ అందరికీ తెలిసిన పబ్లిక్లీ అవైలబుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి. కానీ అక్కడికి వెళ్ళి డే ఇన్ డే అవుట్ డ్యూటీ చేయాల్సింది మీరు కాబట్టి, ఎవరైతే దీంట్లో ఎక్స్పీరియన్స్ ఉన్నారో అలాంటి పర్సన్స్తో మీరు కూర్చొని ఒక 30 minutes అలా డిస్కస్ చేస్తే మీకు అర్థమవుతుంది, ఓకే దిస్ ఈజ్ వాట్ ఇట్స్ గోయింగ్ టు ఆఫర్ మీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఒక్కసారి కొట్టాక నెక్స్ట్ 35-40 years అక్కడ స్పెండ్ చేయాలి కాబట్టి దట్ విల్ డెఫినెట్లీ డిఫైన్ యువర్ కెరియర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్క్, ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ పర్సనల్ లైఫ్ యాజ్ వెల్. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. ఇంకా ఏదన్నా మీకు కన్సర్న్స్ ఉన్నా, ఏదైనా డౌట్స్ ఉన్నా కమెంట్స్ రూపంలో కాకుండా మీరు పర్సనల్గా నాకు ఈమెయిల్ పెడితే ఈ పర్టికులర్ సిచ్యువేషన్ గురించి నేను అర్థం చేసుకోగలుగుతాను. మీ యొక్క మైండ్ సెట్ ఏంటి, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో, సో దాని తగ్గట్టుగా నేను మీకు రిప్లైస్ ఇస్తాను. లేదు మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేసినా ఐ విల్ ఆన్సర్ టు ద రెలవెంట్ క్వెరీస్, అలా ఏం లేదు. ఓకే, సో ఆల్సో షేర్ దిస్ విత్ యువర్ ఫ్రెండ్స్ యాజ్ వెల్. మీ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకి కూడా ఒక ఐడియా వస్తుంది, దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ అని చెప్పి. Okay friends, so thank you for watching this video. We'll meet another video. Until then, all the best.